15 నెలల క్రితం ఎండివి వ్యవస్థని తొలగించి నేరుగా రేషన్ డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర పౌర సరఫరాల మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహించి వారు ఆ సమయంలో అన్ని సంఘాలతో పాటు సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాం, మీరు దాన్ని అంగీకరించి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీరు పనిచేయండి, మాకు సహకరించండి, వచ్చే 2-3 నెలల్లోనే మీకు ప్రభుత్వం వైపు నుంచి మంచి చేస్తాము, మా మాట నమ్మండి, మా మీద నమ్మకం ఉంచండి ఆ రోజు మనకు ఒక బాధ్యతని మన భుజస్కంధాల మీద మోపడం జరిగింది. కనుక ప్రతి రేషన్ డీలర్ తన కార్డును బట్టి 2,000 నుంచి 5,000 రూపాయలు దానికోసం వెచ్చించి ఈరోజు రేషన్ డోర్ డెలివరీ కొనసాగించడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా మన మీద అసహనం, మన మీద అనుమానం, అధికారులకు కానివ్వండి లేదంటే ప్రజాప్రతినిధులకు కానివ్వండి, కానీ లొసుగులు ఎక్కడా లేవు. ఎక్కడా ఈరోజు మన ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీగా ప్రతి రూపాయికి జవాబుదారీతనంతో ఒక వ్యవస్థ నడుస్తుందంటే అది రాష్ట్ర పౌర సరఫరాల ప్రజా పంపిణీ వ్యవస్థ మాత్రమే. ఎందుకంటే ఈరోజు ఏ రేషన్ డీలర్ కూడా తను రేషన్ షాప్కు రాకుండా గతంలో లాగా ఏదో మ్యానిపులేషన్ చేసి ఈరోజు ఏ రేషన్ డీలర్ కూడా అక్రమంగా ఎటువంటి ఒక బియ్యం కింద కూడా కార్డు హోల్డర్ అనుమతి లేకుండా పక్కదారి పట్టించడానికి కానీ లేదంటే దాన్ని అక్రమంగా ఏదో రూపాయి సంపాదించుకోవడానికి మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఇంత ట్రాన్స్పరెన్సీగా ప్రతి కార్డుదారుడి ఆమోదంతో, కార్డుదారుడి అథెంటికేషన్తో నేరుగా కార్డుదారుడికి సరుకులు పంపిణీ చేస్తున్న మన మీద ఈరోజు ఎన్ని ఒత్తిడులు, ఎంత అనుమానం, ఎన్ని అవమానాలు మీ అందరికీ తెలుసు. మనం నమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి, మన పిల్లల చదువులు ఉన్నాయి, మన తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి దీని మీద ఆధారపడింది, మన ఇంటి అద్దెలు దీని మీద ఉన్నాయి, మన శాపత్తుల బాధ్యత దీని మీద ఉంది. ఈరోజు కొత్తగా బయటికి వెళ్ళి సమాజంలో ఇంకో వృత్తినించుకొని మనం జీవనం కొనసాగించడానికి అవకాశం లేదు. కష్టమో నష్టమో, అవమానాలు, అసహనాలు ఏదో ఒకటి భరిస్తూ ఇక్కడే ఏదో ఒకటి మంచి రోజులు రాకపోతాయా అన్న ఆలోచనతో మనందరం కూడా ఇక్కడే ఈ వ్యవస్థలోనే కొనసాగడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి కమిషన్ పెంపుదలే కానివ్వండి, ఆర్థికంగా వెసులుబాటు కానివ్వండి, మనకి కనుసు మేరలో దొరికే మార్గం మాత్రం కనిపించడం లేదు. ప్రధానంగా ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రేషన్ డోర్ డెలివరీ. ఈ రేషన్ డోర్ డెలివరీలో ఎవరికైతే 65 సంవత్సరాల వృద్ధులకి, ఎవరికైతే దివ్యాంగులకి ఇస్తున్నామో, మన వ్యవస్థలో ఉన్న 65 సంవత్సరాల వృద్ధులు కూడా వాళ్ళ వయసు కంటే ఇంకా చిన్న వాళ్ళకి దాదాపుగా 70-75 సంవత్సరాల ఉన్న డీలర్లు కూడా ఈరోజు ఎవరో ఒకరి సహాయంతో రేషన్ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. మన వ్యవస్థలో కూడా ఉన్న దివ్యాంగులు వాళ్ళ అంగవైకల్యాన్ని పక్కన పెట్టి తన రేషన్ షాప్ పరిధిలో ఉన్న మిగిలిన సోదరులకి, అంగవైకల్యం ఉన్న వ్యక్తులు కూడా వారి ఇంటి వద్ద రేషన్ డెలివరీ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలి అని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో CBDC సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ క్యాష్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది పైలట్ ప్రాజెక్టుగా. కానీ ప్రస్తుతం ఇదే కేంద్ర ప్రభుత్వం చండీగఢ్లో, దాద్రా నగర్ హవేలీలో ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇదే CBDC విధానంలో నేరుగా అక్కడ అమలు చేస్తూ ఉంది. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమలు చేస్తూ ఉంది. ఇదంతా సక్సెస్ఫుల్ అయ్యి ప్రతి కార్డుదారుడికి ఒక డిజిటల్ వ్యాలెట్ తయారు చేసిన తర్వాత నేరుగా నగదు బదిలీ అంటే ఈ రాష్ట్రం 29,796 కుటుంబాల పరిస్థితి ఏంటి, దేశంలో ఉన్న 5 లక్షల మంది రేషన్ డీలర్ల భవిష్యత్తు ఏంటి అనేది అటు మన జాతీయ నాయకత్వం కానీ ఇటు మన రాష్ట్ర నాయకత్వం కానీ ఆలోచిస్తూ ఉంది. రేషన్ డీలర్లను కాపాడుకోవడం కోసం ఆవిర్భవించిన రాష్ట్ర రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ 483 నిజాయితీతో నిబద్ధతతో వచ్చే 2.5 సంవత్సరాలు కూడా ఈ రేషన్ డీలర్లను కాపాడుకోవడం, వ్యవస్థ మనుగడ కోసం కృషి చేస్తూ ముందుకు వెళ్తా ఉంది.